ఖమ్మం లోక్సభ అభ్యర్థుల వివరాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామరెడ్డి, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే నామా నాగేశ్వరరావు, అటు బీజేపీ విషయానికి వస్తే వినోద్, ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా డి అన్నట్టు బరిలోనే ఉన్నారు. కాకపోతే ఖమ్మంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. కానీ రఘురామరెడ్డి వియంకుడైనటువంటి ఫిల్మ్ యాక్టర్, సినిమా యాక్టర్ వెంకటేష్ కూడా ప్రచారం చేయడానికి వచ్చారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఊహించుకోవచ్చు. వెంకటేష్ కూడా ప్రచారం చేయడం కోసం తన వియంకుడైనటువంటి రఘురామరెడ్డికి సపోర్ట్గా వచ్చి ఆ ఖమ్మంలో ప్రచారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఖమ్మంలో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అయితే ఖాయమనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయని చెప్పేసి అయితే మాకు వచ్చిన సమాచారం ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం క్లియర్గా అర్థమవుతుంది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈసారి మాత్రం ఖమ్మంలో బీజేపీ పార్టీ ఓట్ బ్యాంకు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. గతంలోతో పోలిస్తే ఖమ్మంలో ఈసారి బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖమ్మంలో గట్టి పోటీ ఇస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్రమంలోనే రఘురామరెడ్డి అయితే తన వియంకుడిని విక్టరీ వెంకటేష్ సినిమా యాక్టర్ని పిలిపించుకొని మరీ ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిగణనలోకి తీసుకుంటే ఖమ్మంలో మాత్రం టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. అనుకున్నంత ఈజీగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది, కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా అనూహ్యంగా ఓట్ బ్యాంక్ పెంచుకుంది. సో అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నా కూడా టఫ్ అయితే ఉంది. ఖచ్చితంగా అక్కడ ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అనేది మాత్రం పక్కా.